డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు జంప్ అయిపోయాడు. ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఇంత అర్ధాంతరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవైపున అసెంబ్లీలో అమరావతి శాశ్వత రాజధానిగా తీర్మానం చేయబడి పార్లమెంటుకు పంపిస్తుంటే, నువ్వు పార్లమెంటుకు వస్తావా, అమరావతి మీద నీ స్టాండ్ ఏంటనేది చెప్తావా అని ఒకవైపున ప్రభుత్వం వైపు నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోకేష్ కూడా ట్విట్టర్లో టర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని ఆయన కూడా ఒకంత వ్యంగ్యాస్త్రాలు వదులుతూ ఉన్నాడు. ఇదే కాకుండా గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట బూమరాంగ్ అయి తిరిగి ఆయనకే గుచ్చుకుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం జరుగుతుంది నా పార్టీలో, ఇలా ఉంటే నేను పార్టీని ఎలా నడపాలి? గతంలో మనం ఏదో లోకేష్ మాట్లాడిన మాటల్లో నుంచి కొన్నిటిని కట్ అండ్ పేస్ట్ ద్వారా కావచ్చు, లేకపోతే నోరు తిరగని వాటిని కూడా చూసి లోకేష్ని పప్పుగా ఎలా తయారు చేశామో మీరందరూ కలిసి ఇప్పుడు నన్ను పెద్ద ముద్దపప్పుని చేశారు అని ఆయన కోప్పడ్డాడు అనేది కూడా ఒక ఇంటర్నల్ సమాచారం వస్తుంది. దీని అన్నిటి ప్రకారంగా చూస్తుంటే మరి మొన్న ఉగాది నాడు పరాభవనామ సంవత్సరం ఉగాది దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్న అందులో వచ్చిన రాశి ఫలాలు వీటి ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ సంవత్సరం తీవ్రమైన అవమానం రాసి ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఏమీ పాలుపోలేని పరిస్థితుల్లో బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత ఏం చేయాలి అని ప్లాన్ చేసుకోబోతున్నాడు అన్నట్టుగాను, మరొక వైపున వీళ్ళందరితోటి నేను వేగలేక చచ్చిపోతున్నాను, మీరు కొంచెం నాకు సహాయంగా వస్తారా అని చెప్పి మరి ప్రశాంత్ కిషోర్కి కూడా సమాచారం పంపిస్తున్నట్టుగా కూడా కొంత ఇంటర్నల్ మ్యాటర్ కూడా లీక్ అవుతుంది. ఒకవైపున ఇది ఒక రామాయణం లాగా ఇది నడుస్తుంటే, రామాయణంలో పిడకల వేటలాగా రోజా కూడా కొన్ని దిక్కుమాలిన పనులు ఈ మధ్యకాలంలోనే చేసి ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజా గురించి కంప్లైంట్ చేయటానికి వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆవిడ ఉంటే మేము పార్టీలో ఉండలేం, ఆవిడని బయటకు పంపిస్తారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని కొంతమంది వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక రెఫరెండం తీసుకెళ్ళినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వీడియోని నేను మళ్ళీ నెక్స్ట్ చేస్తాను. పూర్తిగా దాంట్లో ఉన్న వివరాలన్నిటితోటి రోజా ఏం మాటలు మాట్లాడింది, వీళ్ళందరికీ ఎందుకు కోపం వచ్చింది అనేది ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా అప్డేట్ చేస్తాను. ఇక ముందుగా మనం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్సెలర్ మెటల్ నిప్పాన్ స్టీల్స్ ల్యాండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అద్దంకిలో ఒక ఈ పార్టీ వీళ్ళందరితోటి పెట్టుకున్న ఒక మీటింగ్లో అసలు చంద్రబాబు నాయుడు ముఖార విందం, సుందర ముఖార విందం చూసి ఏ కంపెనీ అయినా వస్తుందా? అది మనం తెచ్చిందే కదా, నేను తీసుకొస్తే ఎన్నికలు వచ్చే టయానికి మరి ఇప్పుడు అధికార మార్పిడి జరిగి ఇప్పుడు ఏదో ఆయన తెచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ దానికంటే ముందుగానే ఎప్పుడైతే ఈ ఆర్సెలర్ మెటల్ తోటి ఈ ప్రభుత్వం కొన్ని సంప్రదింపులు చేస్తూ ఉందో అది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన వచ్చినప్పుడు ఆర్సెలర్ మెటల్ ఏం రాదు, ఆల్రెడీ వేరే స్టేట్లో వాళ్ళు పెట్టేస్తున్నారు, స్టేట్కు 1,00,000 కోట్లు పెట్టే స్టీల్ ప్లాంట్లు పెట్టుకుంటా వస్తారా ఏమిటి, ఏం రాదు, వీళ్ళంతా ఉత్తి పోసుకోలు కబుర్లు చెబుతున్నారని గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి తన సొంత మాటలే ఉండవు, ఆయనకి కూడా స్క్రిప్ట్ ఇస్తారు. ఎందుకంటే ఎన్ని జరిగినాయో అన్నిటినీ మీద లెక్కలు చెప్పటానికో లేకపోతే గుర్తుపెట్టుకుని వాటన్నిటినీ చెప్పటానికో ఆయన ఏమన్నా రాజకీయ విశ్లేషకుడు ఏం కాదు కదా మనలాగా గుర్తుపెట్టుకోవడానికి. ఆయన ఒక రాజకీయ నాయకుడు. కాకపోతే వాళ్ళకి సమర్థవంతమైన ఒక టీం ఉండి ఆ టీము కొన్ని పాయింట్లు అన్నిటితోటి వేటిని చూపించాలని ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇస్తారు. ఆ స్క్రిప్టులోనే భయంకరమైన తప్పు దొరికితే మరి దానికి బాధ్యుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని కాక ఇంకెవరిని తిడతాడు? ఇదే విషయంలో మరి అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి అమరావతి మీద కూడా 2-3 రకాలైన మాటలు మాట్లాడటానికి కూడా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి కారణం. ఎందుకంటే గతంలో విజయవాడలో జరిగిన ఒక మీడియా కాన్క్లేవ్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొని అమరావతిని ఇక్కడే ఉంటుంది, అమరావతిని మేము ఎక్కడికి కదల్చాం, ఇక్కడే ఉంచుతాం అని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే
2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్పి అమరావతిలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఓట్లను కూడా జగన్మోహన్ రెడ్డి వేయించుకోగలిగాడు. మరి అందుకేగా మంగళగిరిలో లోకేష్ సైతం ఓడిపోయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు. ఇదిగో అమరావతి ఇక్కడి నుంచి మారుస్తారంట అనగానే ఆడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు కదా, ఎవరు అసలు అక్కడికి గెలిచే పరిస్థితే ఉండదు. అలాంటిది మరి 19లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు బిల్లు తీసుకొచ్చి మరి అమరావతిని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేశారు. దానికి ఎంత పెద్ద గొడవ జరిగిందని అని అందరికీ తెలుసు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఒక చిన్న భయం ప్రజల్లో ఉండబట్టి ఈ రోజున ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో చట్టం ద్వారా దీన్ని పర్మనెంట్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని నోటిఫై చేయించడం కోసం ఒక చట్టపరమైన ఈ అడ్డంకులను ఎదుర్కోవడానికి ఈ రోజున అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం మీద కూడా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అసెంబ్లీలోనే ఎందుకు తీర్మానం పెట్టారు, మండలిలో ఎందుకు పెట్టలేదు, మండలిలో మాకు బలం ఉంది కదా అంటే మళ్ళీ దాని అర్థం ఏమవుతుంది, మండలిలో కనుక మీరు ఆ తీర్మానం తీసుకొస్తే మేము ఎదుర్కొంటాం, మేము దాన్ని ఆపే ప్రయత్నం చేస్తామని, అంటే అమరావతికి మళ్ళీ అడ్డం పడతాము అని చెప్పకనే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి మరొక వైపు అమరావతి ఇక్కడే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాడు, ఇట్లాంటివన్నీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే 2 రకాలైన మాటలు వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. అసలు ఆర్సలార్ మెట్టల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా 6 నెలల కిందట ఆ మాట మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడతారు అని. ఇది ఇప్పుడు కేవలం ఇప్పటి నుంచే కాదు, గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చిన దగ్గర నుంచి సాక్షి మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, క్రెడిట్ చోరీ అనే ఒక మాటను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికి మేము తీసుకొచ్చిన వాటన్నిటిని వాళ్లే తీసుకొచ్చారని క్రెడిట్ చోరీ చేసేస్తున్నారని ఈ పదాన్ని ఎప్పుడైతే మరి సిబిఐ క్విడ్ ప్రోకో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ద్వారా బయటకు వచ్చిందో అలాగా క్రెడిట్ చోరీ పదాన్ని చంద్రబాబు నాయుడికి ఆపాదించే ప్రయత్నం చేశారు. కానీ అది బూమరాంగ్ ఈ రోజున వాళ్ళకే తగులుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అసెంబ్లీకి వస్తారా, ఈ తీర్మానానికి మీరు అనుకూలంగా ఓటు వేస్తారా అని వీళ్ళు ఒక్కన్న సవాల్ విసురుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎట్టా ఉండగలుగుతాడు? దీంతో పాటుగా ఇప్పుడు అమరావతిని అడ్డుకోవాలనే ఒక ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉంది లోపల. తిరిగి ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ అమరావతి మీద ఏదో ఒక పుల్ల పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటిది చేయనీయకుండా ఉండటానికి ఈ రోజున పార్లమెంటు ద్వారా కూడా చట్టం చేసుకుని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకేం లొసుగులు ఉన్నాయి అని చెప్పి బెంగళూరులో లాయర్లతోటి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇంతేకాకుండా ఏ సీక్రెట్ మీటింగ్లు అయితే మరి కిందనున్న ఐఏఎస్, మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ నెరుపుతూ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా బయటపడిపోతే ఇంకా కొత్తగా మనం ఏం చెయ్యాలి అనే మరొక ప్లానింగ్ కోసం ఇప్పుడు బెంగళూరు వెళ్ళాడు. ఒకవైపు రాష్ట్రానికి అవసరమైన రాజధాని అమరావతి తీర్మానం జరుగుతుంటే ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారమే పరమావిధిగా పెట్టుకుని ఎన్ని కుట్రలు చేయాలని మరొక సీక్రెట్ మీటింగ్ పెడుతూ ఉంటే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటని ఏమన్నా అర్థమవుతుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.